హలో యానిమే ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్స్ కిల్ ఇన్ ద వరల్డ్ ఐ బికమ్ ఏ అంటోల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమే ఎపిసోడ్ 9 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఎపిసోడ్ 18 సీన్లో వచ్చేసి మన యూ అనేది లూనాని అలాగే అలెక్స్ అనేది తన ఇంటికైనా తీసుకువెళ్తాడు అనమాట. తీసుకువెళ్ళాక లూనా అనేది బెడ్ మీద పడుకోబెట్టేసి మన అలెక్స్ అనేది మాట్లాడుతూ ఉంటారు అనమాట. మన అలెక్స్ అడుగుతుంది అనమాట, మీకు నీకున్న రిలేషన్షిప్ ఏంటి అని అడిగితే అప్పుడు మన యూ అనేది తన రిలేషన్షిప్ అని చెప్పేస్తారు అనమాట. తను వచ్చేసి నాకు ఫ్రెండ్, తను ట్రైనింగ్ చేసేవానని విధంగా చెప్తారన్నమాట అలెక్సాకి. అప్పుడు వచ్చి అలెక్స్ కూడా సరే అని మాట్లాడుతూ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు. అప్పుడు వచ్చేసి అలెక్స్ అనేది మాట్లాడుతున్నప్పుడు అలెక్స్ అడుగుతారు అనమాట, నువ్వు ఇంతకుముందు వాడిన మ్యాజిక్ ఏం మ్యాజిక్ అనేసరికి అప్పుడు మన యూ అంటాడు, ఈ యొక్క మ్యాజిక్ అనేది ట్రాన్స్పరెంట్ మ్యాజిక్, ఈ యొక్క మ్యాజిక్ అని నేనే కనిపెట్టాను చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి లూనా అంటుంది, ఈ యొక్క మ్యాజిక్ అనేది ఎవరి ముంగట వాళ్ళకి ఈ యొక్క మ్యాజిక్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది బయట వచ్చేసి అని చెప్తారనమాట. అప్పుడు యూ అంటాడు, ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసరికి అప్పుడు లూనా అంటుంది, సారీ యూ అలెక్సా అంటుంది, ఈ యొక్క మ్యాజిక్ వల్ల వచ్చేసి చాలా వరకు అనేది వార జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మ్యాజిక్ అనేది కథలో మాత్రమే ఉంది, ఈ యొక్క ట్రాన్స్పరెంట్ మ్యాజిక్. ఈ యొక్క మ్యాజిక్ అని అందరం కూడా వాడినట్టయితే ఈ యొక్క మ్యాజిక్ చూసిన వాళ్ళందరూ నీ గురించి తెలుసుకొని వారు కూడా చేస్తారు. కాబట్టి నువ్వు వచ్చేసి ఈ యొక్క మ్యాజిక్ అనేది ఎవరి ముంగట వాడద్దు, వచ్చేసి సీక్రెట్గా వాడాలని చెప్తాను. అప్పుడు యూఏ కూడా సరే అని ప్రామిస్ చేస్తారనమాట అలెక్సాకి. ప్రామిస్ చేయమంటే ప్రామిస్ చేస్తాడు. అప్పుడు వచ్చి అలెక్సా యూఏ మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు అలెక్సా అంటుంది, లూనా నువ్వు పండుకున్న నాటకం ఆడిన చాలు కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ లే అని చెప్తాను. అప్పుడు వచ్చేసి లూనా లేచి లూనా ఎలా కనిపెట్టావు అని చెప్పేసరికి అప్పుడు అలెక్సా అంటుంది, నేను వచ్చేసి ఎప్పుడో కనిపెట్టాము మేము వచ్చేసి యూఏ కూడా నేను ఎప్పుడో కనిపెట్టాడు, కానీ నేను వచ్చేసి తను కొంచెం కైండ్ కాబట్టి తను వచ్చేసి నేను లేపలేదు, కానీ నేను వచ్చేసి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, పండుకున్న నాటకం ఆడుతూనే ఉన్నావు అంటే అలెక్స్ వచ్చేసి. అప్పుడు యూఏ కూడా నేను కూడా ఎప్పటి నుంచో గమనిస్తాను లూనా, కానీ నేను వచ్చేసి నేను కావాలని లేపలేదు, ఎందుకంటే నువ్వు నాటకం ఆడుతున్నావు నాకు కూడా తెలుసు అంటాను. అప్పుడు లూనా కూడా ఓహో అయితే నన్ను గమనిస్తున్నారా మీరు అంటే అవును అంటేసరికి అప్పుడు ఓహో అయితే సరేలే నన్ను చంపేశారు కదా ఇప్పుడు అనేసరికి అప్పుడు అలెక్స్ అంటుంది, ఫస్ట్ నేను చంపాం కానీ ఫస్ట్ నీ గురించి చెప్పు, అసలు నువ్వు ఎవరు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అనేసరికి అయితే మీరు నన్ను చంపేశారు కదా ఇప్పుడు వచ్చేసి అంటే అన్నమాట. మళ్ళీ లూనా వచ్చేసి అప్పుడు అలెక్స్ అంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి చెప్పు, నీ గురించి తెలుసుకున్నాక వచ్చి నేను చంపాలేదు అనేది ఆలోచించుకుంటా అంటే అన్నమాట అలెక్స్ వచ్చేసి. అప్పుడు యూఏ కూడా ఫస్ట్ నీ గురించి చెప్పు, అసలు నువ్వు ఎందుకు అలెక్స్ చంపాలనుకున్నావు అని అడుగుతున్నానమాట మన యూఏ వచ్చేసి. అప్పుడు వచ్చేసి లూనా అంటుంది, నా గురించి చెప్పాలంటే అంతగానో ఏం లేదు, నా స్టోరీ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, తన స్టోరీ అని చెప్తుంటాను. నేను వచ్చేసి అనాథని, నాకు వచ్చేసి ఎవరు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను వచ్చేసి రోజు ఫుడ్ తినడానికి వచ్చేసి నేను దొంగతనం చేసేదాన్ని, నేను వచ్చేసి రోజు అనేది స్ట్రగుల్గా సర్వైవ్ చేసేదాన్ని నేను వచ్చేసి. కానీ ఒక రోజు వచ్చేసి ఒక అతను వచ్చేసి నన్ను అనేది అడాప్ట్ చేసుకున్నాడు. అతను వచ్చేసి నాకు తినుడు అలాగే ఇలాగ చదువుకోవడం అలాగే ఇలాగ ఫైటింగ్ చేయడం అన్నీ నేర్పించాడు. అతను వచ్చేసి ఒక అసెసన్ లాగా ట్రైనింగ్ అనేది ఇచ్చాడు నాకు వచ్చేసి. అతను వచ్చేసి డార్క్ గిల్డ్ నుంచి వెళ్ళి వచ్చిన వ్యక్తి అతను వచ్చేసి అని చెప్తున్నాడు. అప్పుడు వచ్చేసి ఇవి అడుగుతాడు, డార్క్ గిల్డ్ అంటే ఏంటి అనేసరికి అప్పుడు అలెక్స్ అనేది చెప్తాను అనమాట. ఈ యొక్క డార్క్ గిల్డ్ అంటే వచ్చేసి వీళ్ళని చాలా చెడ్డ పనులను చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కిల్లర్స్ని అంటారు అనమాట. వీళ్ళు వచ్చేసి డబ్బు తీసుకొని వేరే వ్యక్తులను చంపుతూ ఉంటారు అనమాట వీళ్ళు వచ్చేసి. అందుకే వీళ్ళు చాలా దారుణమైన డార్క్ గిల్డ్ అంటారు వీళ్ళు వచ్చేసి అంటుంటారు. అప్పుడు వచ్చేసి అలెక్స్ లూనా చెప్తాను అనమాట, నేను కూడా డార్క్ గిల్డ్లో ఎందుకు చేరానంటే మాకు మాస్టర్ చేరాడు కాబట్టి నేను కూడా ఒక డార్క్ గిల్డ్ కానీ చేరాను. చేరిన తర్వాత నన్ను వచ్చేసి హెడ్ హంటర్ అనే ఒక బిరుదనే ఇచ్చారు. అందువల్ల నేను వచ్చి చాలా మందిని చంపేస్తున్నాను వచ్చేసి నా చేతులు మొత్తం రక్తంతో తడిచిపోయాయి అని చెప్తాను అనమాట వచ్చేసి. అప్పుడు ఆ మాటలు విన్న అలెక్స్ అనేది, నువ్వు వచ్చేసి హెడ్ హంటర్ అని చాలా వరకు విన్నాను, ఆమె వచ్చేసి అసెసిన్ ఉన్నంత పవర్ ఉందనుకో, ఆమె చాలా స్కిల్స్ ఉన్న వ్యక్తి, అది చాలా పవర్ఫుల్ అని చాలా వరకైనా విన్నాను నేను వచ్చేసి. అది నువ్వే అనేసరికి అప్పుడు లూనా కూడా అది నేనేం చెప్తాను. అప్పుడు వచ్చేసి మన అలెక్స్ అడుగుతాం, అసలు నేను ఎందుకు చంపాలనుకున్నాను అనేసరికి అప్పుడు లూనా అంటుంది, నేను చంపడానికి అనేది ఒక వ్యక్తి అని మాకు డబ్బులు ఇచ్చాడు మా ఒక డార్క్ గిల్డ్కి, అందుకని నేను చంపాలనుకుంటున్నాను అని చెప్తాను. మాకు వచ్చేసి నేను చంపే మిషన్ అనేది వచ్చింది కాబట్టి నేను చంపాలనుకుంటున్నాను అంటాను. అప్పుడు ఏ వచ్చేసి పక్కన నైట్ అనేది పిలిచి, నైట్ నీకు అంతమంది తెలుసా ఏమి వచ్చేసి కిల్లర్ అనేసరికి అప్పుడు వచ్చేసి నైట్ కూడా నాకు అంతమంది తెలుసు అని అది తన భాషలో సైగా చేస్తాను అన్నమాట మన ఏకి వచ్చేసి. అప్పుడు ఏ కూడా తను అర్థం చేసుకుంటారు అనమాట. నైట్ వచ్చేసి నన్ను అది బాధ పెట్టొద్దని తను వచ్చేసి ఒక డార్క్ గిల్డ్ ఒక మెంబర్ అది చాలా చెడ్డ వ్యక్తి అని తెలుసుకుంటే అప్పుడు వచ్చి నేను కూడా చాలా బాధపడతాను అని చెప్పేసి నైట్ నాకు చెప్పలేదని ఇవి అనేది అనుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి లూనా చెప్తున్నాను, నేను వచ్చేసి నేను అనేది చంపని నాకు అనేది కొన్ని రోజుల ముంగట మిషన్ అనేది ఇచ్చారు, నేను చంపకుండా అనేది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను వచ్చేసి చంపేయండి మీరు వచ్చేసి, లేకపోతే నాకు డార్క్ గిల్డ్ ఉన్న మెంబర్స్ నన్ను వచ్చేసి నన్ను చంపేశారు, నేను వచ్చేసి మిషన్ అనేది ఫెయిల్ అయ్యాను కాబట్టి నా డాక్టర్ ఉన్న మెంబర్స్ నన్ను వచ్చి చంపేశారు కాబట్టి నన్ను వచ్చేసి ఏ విధంగా చంపేస్తారు కాబట్టి మీరైనా చంపారు, లేకపోతే నేను వచ్చేసి వాళ్ళ చేతులైనా చనిపోతానంట అనమాట లూనా వచ్చేసి. అప్పుడు ఇవి అంటాడు, ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు లూనా అనేసరికి అప్పుడు లూనా అంటుంది, నేను ఏ విధంగా చనిపోతాను మాత్రం ఛాన్స్ మాత్రం లేదు అంటాను అనమాట. ఇప్పుడు లూనా వచ్చేసి నా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు ఇవి అంటాడు, నేను కూడా ఎందుకు బాధపడుతుంటాను వచ్చి నా ఫ్రెండ్ నీకోసం నేను వచ్చేసి నీతో కొన్ని రోజులు మాత్రమే గడిపాను, కానీ నీతో గడిపిన రోజు చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి వచ్చి నా ఫ్రెండ్ అంటారు అనమాట మన యూఏ వచ్చేసి. అప్పుడు లూనా అనేది యూఏ దిక్కి చూస్తుంటాను. అప్పుడు వచ్చేసి లూనా అంటాను అనమాట, నేను వచ్చి చనిపోయి మాత్రమే ఛాన్స్ ఉంది, నాకు వచ్చేసి బతకడానికి కానీ ఛాయిస్ లేదంటాను. అప్పుడు వచ్చేసి పక్కన అలెక్స్ అంటే నన్ను మాట్లాడివ్వండి మీరే మాట్లాడుకుంటారు అంటూ ఉంటాను అనమాట. అప్పుడు అలెక్స్ అంటుంది, నువ్వు వచ్చేసి నా ఒక పర్సనల్ గార్డ్గా మారుతావు, నువ్వు వచ్చి చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు వచ్చి నా పర్సనల్ గార్డ్ నేను అనేది మార్చుకుంటాను, నువ్వు వచ్చి నాకు అనేది సర్వ్ చేయాలి అని చెప్తాను. నాకు ఫ్రెండ్స్ అనేది సర్వ్ చేసినట్లయితే నీకు వచ్చేసి ఆ డార్క్ నైట్ గిల్డ్ అనేది నేను దగ్గర పట్లకు రారు కాబట్టి నువ్వు వచ్చి నాతో నాకు పర్సనల్ గార్డ్గా ఉండాలి అంటే అనమాట. అప్పుడు మన అలెక్స్ వచ్చేసి అప్పుడు వచ్చేసి లూనా అంటుంది, నువ్వు ఆ విధంగా ఎందుకు అంటున్నావు, నేను వచ్చేసి ఒక క్రిమినల్ నన్ను వచ్చేసి ఆ విధంగా ఎందుకు పెట్టుకుంటున్నాను అనేసరికి మన అలెక్స్ అంటే నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను, వచ్చి నా పర్సనల్ గార్డ్లో ఉండు, నాకు వచ్చేసి నువ్వు క్రైమ్ చేసేవాడు నాకు
అనేది ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆ క్రైమ్కి అనేది నీకు అనేది పనిష్మెంట్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు వచ్చేసి నాకు ఒక పర్సనల్ గార్డ్గానే ఉండాలి. అదేవిధంగా నీ గురించి అనేది ఎవరికి తెలియదు, నాకు ఆ యుఏకి తప్ప ఎవరికి తెలియదు నన్ను చంపనీకి వచ్చినామని అని చెప్తున్నాడు అలెక్సా వచ్చేసి. అప్పుడు లూనా వచ్చేసి అంటుంది అనమాట, నేను వచ్చేసి ఎలా నీ కింద పని చేయాలి, నేను వచ్చి ఎంతోమంది చంపాను చేతులతోటి, వచ్చేసి నా చేతులను ఎంతో మురికి అయిపోయాయి, ఇప్పుడు వచ్చి నేను నీ కింద ఎలా చేయాలి నీకు అనేది నేను ఎలా సర్వ్ చేయాలి నా చేతులతోటి అంటుంటే అప్పుడు అలెక్స్ అంటే నీ చేతులకు ఏమయ్యాయి, నువ్వు ఎంతోమంది చంపేసావు, అయితే వచ్చి నేను చేతులు చూపించేసరికి లూనా అంటే తన చేతులు అని చూపిస్తాడు. మా అలెక్స్ అంటే చేతులు చూస్తూ నీ చేతులు ఇంత సాఫ్ట్గా ఉన్నాయే, నీ యొక్క హ్యాండ్స్ ఇంత సాఫ్ట్గా ఉన్నాయి అనేసరికి అప్పుడు లూనా ఉంటుంది ఇంత సాఫ్ట్గా ఎలా అంటే నాకు వచ్చేసి నేను వచ్చేసి యువతో నేను అనేది బాత్ చేశాను కాబట్టి అప్పుడు నాకు ఇంత సాఫ్ట్గా అయిపోయాయి అనేసరికి అప్పుడు అలెక్సా అనేది నువ్వు వచ్చేసి యువత అనేది బాత్ చేసావు, ఎప్పుడు చేసావు ఎలా చేసావు అనేసరికి మళ్ళీ మాట దాటేసి నువ్వు ఏమన్నా చేసుకో కానీ నువ్వు వచ్చి నాకు పర్సనల్ గార్డ్గా మారావు, నువ్వు వచ్చేసి నాకు వచ్చేసి నువ్వే నాకు పర్సనల్ గార్డు అనేసరికి అప్పుడు అలెక్స్ లూనా కూడా సరే అని ఒప్పుకుంటాను. అప్పుడు వచ్చేసి మన అలెక్స్ అడుగుతాను అన్నమాట, నువ్వు వచ్చేసి నీ యొక్క ఏదో బాత్లో నువ్వు వచ్చేసి యువతో అనేది తానం చేశాను అన్నావు కదా, ఒక బాత్ వల్ల నువ్వు వచ్చేసి చాలా హెంగా అయిపోయాను, నాకు హ్యాండ్స్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయాను కదా, ఆ బాత్ ఏంటో ఒకసారి చెప్పవా అని అడుగుతున్నాడు మన అలెక్స్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి లూనా అంటున్నాడు అనమాట, ఒక బాత్ వచ్చేసి యువ దగ్గర ఉంటుంది, ఒక బాత్ అనేది చాలా అమేజింగ్గా ఉంటుంది, ఆ బాత్ తానం చేసినట్లయితే నువ్వు వచ్చి చాలా యంగ్గా అవుపడుతుంది, చాలా బ్యూటిఫుల్గా అవుపడుతుంది అనేసరికి అలెక్స్ అనేది సరే అయితే నేను కూడా ఒక బాత్లో ఖచ్చితంగా చేయాలి, తానం చేయాలి అనుకుంటే మన దగ్గర వెళ్ళి నేను కూడా ఒక బాత్లో చేయాలనుకుంటాను, ప్లీజ్ నాకు ఒక బాత్ ఇస్తావు అనేసరికి మన కూడా సరే అని ఒప్పుకొని ఒక బాత్ అనేది వాళ్ళకి కనెక్ట్ చేస్తాడు. వచ్చేసిన వాళ్ళని బాత్లకు తాంజని వెళ్ళేటప్పుడు మన అలెక్స్ ఆడుతున్నాడు, నువ్వు కూడా మొదటి పాటు జాయిన్ అవుతావు అనేసరికి అదేం లేదు నాకు ఏమొద్దులే అని చెప్పేసి మన యువని పక్కనే వెళ్ళిపోతారు అన్నమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన అలెక్స్ అలాగే లూనో అనేది ఇద్దరు అనేది బాత్లో అనేది తానం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. చేస్తున్న వాళ్ళు ఇద్దరు అనేది మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. అప్పుడు వచ్చేసి అలెక్స్ లూనో అడుగుతారు అనమాట, లూనో నువ్వు వచ్చేసి యువన్ అనేది ఇష్టపడుతున్నావు అనేసరికి లూనో అంటున్నది ఏం లేదు మేము నార్మల్ ఫ్రెండ్స్ లెక్క మాత్రమే అనేసరికి అయితే అలెక్స్ అంటుంది అయితే నువ్వు చూస్తే మాత్రం నువ్వు వచ్చేసి యువన్ అనేది ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అనేసరికి అప్పుడు లూనో అంటుంది అది ఏం లేదు మేము వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్ లెక్కన మేము వచ్చి ట్రైనింగ్ పార్ట్నర్ లెక్కన నాకు వచ్చేది అనేసరికి అయితే సరే అయితే నేను వచ్చేసి యువన్ అనేది మ్యారేజ్ చేసుకోబోతున్నాను కాబట్టి నువ్వు వచ్చేసి అతని ఫ్రెండ్ కదా అనేసరికి అప్పుడు లూనో అనేది కొంచెం జెల్సీగా ఫీల్ అవుతూ నువ్వు ఎందుకు అతను మ్యారేజ్ చేసుకుంటావు అని అంటుంది అనమాట చాలా కోపంగా. అనేసరికి నీకేం ప్రాబ్లం, నువ్వు వచ్చేసి తన ఫ్రెండ్ మాత్రమే కదా నీకేం ప్రాబ్లం ఉంటుంది అనేసరికి అప్పుడు లూనో అనేది సైలెంట్గా ఉంటుంది. అప్పుడు వచ్చేసి అలెక్స్ అంటుంది నువ్వు చేత ప్రేమిస్తున్నావు కానీ నీకు ఫీలింగ్స్ అనేది బయటకు చెప్పట్లేదు కానీ నీకని నేను ఒక వారాన్ని డిక్లేర్ చేస్తున్నాను, నేను వచ్చేసి యువన్ అనేది మ్యారేజ్ చేసుకున్న మాత్రం నేను గెలిచినట్టు, లేకపోతే నువ్వు వచ్చేసి నువ్వు యువన్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే నువ్వు గెలిచినట్టు అని చెప్తాను అనమాట అలెక్స్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి లూనా అనేది సైలెంట్గా ఉంటుంది. అప్పుడు వచ్చేసి లూనా సైలెంట్గా ఉండేసరికి మన అలెక్స్ అంటుంది నువ్వు ఈ విధంగా సైలెంట్గా ఉంటే మాత్రం యువన్ నా వాడే అయిపోతాడని సరికి అప్పుడు లూనా అంటుంది నేను ఎందుకు నా వాడే అయిపోతాడని ఆమె లేసి ఆమె కోపంగా నేను అతను ప్రేమిస్తున్నాను నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఆమె అంటున్నాడు. అప్పుడు వచ్చి మన ఇద్దరి మధ్య ఒక వారాన్ని డిక్లేర్ చేస్తున్నాను సరికి ఆమె కూడా ఒప్పుకునేసరికి వాళ్ళిద్దరు అనేది సైలెంట్గా బయటకు అనేది వచ్చేస్తారు. వచ్చేసిన వెంటనే వాళ్ళు అనేది బెంచ్ మీద కూర్చొని ఉంటారు. అప్పుడు వచ్చి మన యువన్ అంటాడు నేను వచ్చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సరికి అప్పుడు అలెక్స్ అంటే నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అలెక్స్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడానికి అనేది వెళ్తాను అనమాట. వెళ్ళి అక్కడ వచ్చేసి ఒక ఆలుగడ్డ అనేది కట్ చేయబోతుంటే ఆ ఆలుగడ్డ కట్ కాకుండా ఆ ఆలుగడ్డ అనేది కింద పడిపోతున్నాడు. ఆ విధంగా మన అలెక్స్ అనేది చాలాసార్లు అనేది ఆ షాక్తో ఎంత ట్రై చేసినా కానీ ఆ ఆలుగడ్డ అనేది కట్ అయితే కాదు. అప్పుడు వచ్చి మన అలెక్స్ అనేది ఆలుగడ్డ కట్ చేసి ఆ కత్తి అనేది మన యూఎఫ్ మీకు అనేది సిరేస్తాను అనమాట చూసుకోకుండా ఆ ఆలుగడ్డ కట్ చేసిన మూమెంట్లో. అప్పుడు వచ్చి ఆ ఆలుగడ్డ కత్తి అనేది మన యూఎఫ్ తాక మూమెంట్లో మన యూఎఫ్ అలాగే లూనో సైడ్కి అనేది జరుగుతారు. జరిగిన వెంటనే అప్పుడు ఇప్పుడు మన యూఆర్ నేనే ఫుడ్ చేస్తే ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి మన యూఆర్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు అనమాట. చేసేసి అక్కడ వచ్చేసి టేబుల్ మీద పెట్టిన వెంటనే అలెక్స్ అలాగే లూనా అనేది ఫుడ్ అనేది టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉందో అంటారు అనమాట మన యూతోటి. అప్పుడు ఆ విధంగా తింటున్నప్పుడు అనేది మన అలెక్స్ అనేది యూ దగ్గర వెళ్ళి చాలా గట్టిగా చేతులు అనేది పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్నప్పుడు మనకు అనేది లూనాకి అనేది చాలా జెల్సీగా ఫీల్ అవుతుంది అనమాట అప్పుడు ఫుడ్ తింటూ. అప్పుడు వచ్చి మన లూనా అంటుంది నా చేతికన్నా ఇంకా గాయం తక్కువ కావాలి కాబట్టి కొంచెం నాకు తినిపించవా యుఏ అని అంటారు అనమాట. అప్పుడు వచ్చి మన యుఏ అనేది ఏం పర్లేదు అని చెప్పేసి యుఏ వెళ్ళి తన స్మూత్ అనేది మన లూనాకి అనేది తినిపించేసరికి మన లూనా అనేది తినేసరికి తన అనేది ప్రౌడ్గా ఫీల్ అవుతూ మన అలెక్స్ దిగి చూస్తూ తనకు ఒక లుక్ ఇస్తాను అనమాట. చూడు నేను కూడా ఈ విధంగా చేశాను తనకు ఒక లుక్ ఇచ్చేసరికి మన అలెక్స్ అనేది చాలా కోపంగా ఫీల్ అవుతూ తను కూడా జెల్సీగా ఫీల్ అవుతూ యుఏ నన్ను కూడా నువ్వు వచ్చేసి నాకు కూడా తినిపించావు అనేసరికి అప్పుడు యుఏ అంటారు అనమాట నీకేమైనా నీకు ఏం కాలేదు కదా అనేసరికి నేను ఒక ప్రిన్సెస్ నాకనే నువ్వు తినిపించవని ఆర్డర్ వేస్తున్నాను సరికి మన యుఏ కూడా ఏం సర్లే అని చెప్పేసి ఆమె కూడా తినిపిస్తారు అనమాట. తినిపించినాక నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి మన యుఏ కానీ ఒకేసారి వాళ్ళ స్పూన్ అనేది తినిపిస్తారు అనమాట. మన యుఏ కూడా కొంచెం ఇబ్బంది అనేది తినేస్తాడు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి నైట్ అయినా అవుతుంది గైస్. నైట్ అయిన వెంటనే లూనో అలాగే అలెక్స్ అనే ఒకే దగ్గర ఒక బెడ్ మీద పడుకుంటారు వాళ్ళిద్దరు. మన యుఏ కూడా తన ఒక సింగిల్గా ఒక బెడ్ మీద పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన యుఏ అనేది బయటకు అనేది వాళ్ళ గర్ల్స్ అనేది తీసుకొని వస్తారు అనమాట అలెక్స్ అని లూనోని. అప్పుడు వచ్చి మన అక్కడ అలెక్స్ యొక్క సోల్స్ అనేది క్యాప్టెన్ అలాగే సోల్స్ అనేది ఆ అడుగులు అనేది అవుతారు అనమాట. అలెక్స్ అనేది తీసుకొని అనేది అవుతారు. అప్పుడు వచ్చి మన అలెక్స్ అలాగే యుఏ అలాగే లూనో ముగ్గురు కలిసి అనేది వస్తారు. మన అలెక్స్ని చూసి వాళ్ళని నార్మల్గా ఫీల్ అవుతారు అనమాట చాలా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది కాబట్టి. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది చాలా థ్యాంక్స్ యుఏ నువ్వు వచ్చేసి ఈ
విధంగా మా కలెక్షన్ అనేది సేఫ్గా చూసుకునేసరికి మా అయ్యో కూడా ఏం పర్లేదు అంటారన్నమాట. అప్పుడు వచ్చి ఆ క్యాప్టెన్ అనేది పక్కపడి ఉన్న అమ్మాయిని చూసి ఈ యొక్క అమ్మాయి ఎవరు అనేసరికి అప్పుడు మా అయ్యో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు చెప్పడానికి. అప్పుడు వచ్చి మా అలెక్స్ అని చెప్తానమాట. తను వచ్చేసి ఒక అసిస్టెంట్, తను వచ్చి ఒక కిల్లర్ హంటర్ అని చెప్పేసరికి ఆమె చాలా కోపంగా అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది ఆమె కానీ అటాచ్ చేయడానికి అనేది వెళ్తారన్నమాట. ఆమె అనేది ఒకేసారి సరౌండింగ్ చేస్తారన్నమాట అక్కడ సోల్జర్స్ అనేది. అప్పుడు వచ్చి మన అలెక్స్ అనేది తనకు వచ్చేసి మేము సెటిల్మెంట్ చేసుకున్నాం, ఇప్పుడు తను వచ్చేసి నాకు పర్సనల్ గార్డ్ అని చెప్తాడు మన అలెక్స్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న మన క్యాప్టెన్ అంటే ఇది వచ్చేసి మీకు ట్రాప్ అయి ఉండొచ్చు, ఆమె వచ్చేసి మనం నమ్మించి మనల్ని చంపేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అప్పుడు వచ్చేసి అలెక్స్ అంటే తన ఆ విధంగా చంపేసి ఉండాల్సింది అయితే నా వచ్చేసి నైట్ నాతో పాటే పడుకుంది, నా పక్క పడ్డే అనేసరికి అప్పుడు వచ్చి క్యాప్టెన్ అనేది ఏంది నీ పక్క పట్టే పడుకుంది అనేసరికి అని చెప్తాడు మన అలెక్స్ వచ్చేసి. అప్పుడు వచ్చి మన క్యాప్టెన్ అని నమ్మడం అనమాట. అప్పుడు వచ్చి మన దగ్గర వెళ్ళి ఈయన అడుగుతాను అనమాట. వాళ్ళు వచ్చేసి మా ఇంట్లోనే వాళ్ళిద్దరు ఒక పక్కటే పండుకుంటారని చెప్పేసరికి అప్పుడు వచ్చి చెప్పేసరికి వాళ్ళని నమ్ముతారు అనమాట. ఇక నమ్మిన వెంటనే మన క్యాప్టెన్ అనేది అక్కడ చుట్టుపక్కల తినబడ్డ వాళ్ళ ఫోల్స్ అని పక్కనే పంపిస్తాడు. అప్పుడు వచ్చేసి మన క్యాప్టెన్ నువ్వు వచ్చేసి ఒక సస్పెక్ట్ మాత్రమే, నేను వచ్చేసి మేము ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం అనేసరికి ఆమె కూడా ఇల్లున కూడా సరే అని చెప్తాడు. అప్పుడు వచ్చేసి మన అంటారు అనమాట, నేను వచ్చేసి కింగ్ అనే కాలనీకనే రాలేను ఈ రోజు అని చెప్తున్నాడు. అప్పుడు వచ్చేసి అలెక్స్ అంటుంది ఎందుకు రాలేవు అనేసరికి అప్పుడు మన అంటే నాకు కొంచెం పర్సనల్గా పని ఉందంటారన్నమాట. మన వచ్చేసి స్కూల్కి అనేది వెళ్ళాలి కదా గైస్, అందుకే మనకు కొంచెం అనేది పర్సనల్గా పని ఉందని చెప్తారన్నమాట. అప్పుడు వచ్చి అక్కడ క్యాప్టెన్ అనేది సరే అయితే నువ్వు రాలేవు కదా, నీకు టైం ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా రావాలి, ఇప్పుడు వచ్చి మా కింగ్ అనేది నేను రమ్మని చెప్పాడు, సరే అయితే నువ్వు రాలేవు అని చెప్పేసి మా కింగ్కి వచ్చేసి అయితే నువ్వు వచ్చే రావాలనుకున్నప్పుడు టైం ఉన్నప్పుడు అయితే నువ్వు వచ్చేసి ఈ యొక్క స్ట్రేట్గా రోడ్డు పట్టుకొని నువ్వు వచ్చేసి అక్కడికి వచ్చినట్టయితే ఒక విలేజ్ అయినా వస్తుంది. ఒక విలేజ్ అయిన వెంటనే నీకు వచ్చేసి అక్కడ అడిగితే మీకు వచ్చేసి క్యాపిటల్ ఎక్కడో చెప్తారన్నమాట. క్యాపిటల్కి వచ్చినాక వెంటనే నువ్వు వచ్చేసి మా కింగ్డమ్ అవుపడుతుంది, ఆ కింగ్డమ్లోకి వచ్చినట్టయితే నువ్వు వచ్చేసి మాకు రాజ్యంలోకి వస్తావు, అప్పుడు నువ్వు వచ్చి రాజు అనేది కాలువచ్చు అని చెప్తాను. అప్పుడు వచ్చి మన ఇయ్య కూడా సరే అని చెప్తాను అనమాట. అప్పుడు అలెక్స్ ఒక కింగ్డమ్ యొక్క సోల్స్ అనేది వాళ్ళని వెళ్ళని కనెక్ట్ అవుతారు అనమాట కింగ్డమ్కి. అప్పుడు వచ్చేసి అలెక్స్ అనేది బండి మీద ఎక్కిస్తారు. అప్పుడు వచ్చేసి లూనో అనేది మన ఇయ్య దగ్గర వెళ్ళి ఇయ్యను వచ్చి నువ్వు చాలా హెల్ప్ చేసావని చెప్తాను. అప్పుడు వచ్చి మన ఇయ్య కూడా నువ్వు నీ యొక్క హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పేసి అన్నమాట. అప్పుడు వచ్చేసి అప్పుడు లూనో కూడా సరే అని చెప్పేసి మన లూనో అనేది గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటాడు. మన అలెక్స్ అనేది బయట నుంచి అనేది బాయ్ అని చెప్తుంటారు అన్నమాట ఆ యొక్క బండి మీద ఉండి. అప్పుడు మన లూనో అనేది తొందరగా కిందికి దిగి ఒకసారి స్పీడ్గా వెళ్ళి మన ఇయ్య దగ్గరికి వచ్చేసి ఇయ్య కానీ ఒక కిస్ అనేది ఇస్తుంది. కిస్ ఇచ్చి అంటుంది అనమాట, నువ్వు వచ్చి నాకు చాలా హెల్ప్ చేసావు, అందుకని నీ ఒక కిస్ అనేది ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాడు. అదేవిధంగా వచ్చేసి వారాన్ని నేనే గెలవబోతున్నాను అని చెప్పేసి మన లూనా అనేది వెళ్ళిపోతుంటాడు. మన అలెక్స్ అనేది చూసి షాక్ అయిపోతాను అనమాట అట్లా లూనా వెళ్ళి కిస్ ఇచ్చినందుకు. అప్పుడు వచ్చి మన అలెక్స్ అంటే క్యాప్టెన్ నువ్వు వచ్చేసి అక్కడ బండి ఆపేసి నేను వచ్చేసి యోకానే కిస్ ఇవ్వాలని చెప్తూ ఉంటాను. కానీ మన అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది పట్టించుకోవడం అనమాట మన అలెక్స్ అనే మాట అనేది. అప్పుడు వచ్చి ఆ విధంగా వాళ్ళు అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయాక మన యూ అనేది ఆలోచించుకుంటాం అనమాట. లూనా అనేది చెప్పుకుంటాను అనమాట, నేను వచ్చేసి ఈ యొక్క వారాన్ని గెలవబోతున్నాను, అసలు వారంటే ఏంటిదని మన యూ అనేది ఒకసారి ఆలోచించుకొని మన ముందుకనే వెళ్తుంటాం. ముందు వచ్చేసి ఒక చిన్న సెలహేర్ అనేది ఉంటుంది, ఆ సెలహేర్ దగ్గర వెళ్ళి మన యూ అనుకుంటారు అనమాట. ఇక్కడ బాత్ అయితే చాలా బాగుంటుంది అనుకొని మన యూ అనేది అందులోకి వెళ్ళి అనేది స్నానం అనేది చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఉంటారు. అదేవిధంగా నైట్ కూడా ఆ విధంగా బాత్ అనేది చేస్తుంటుంది. అప్పుడు వచ్చి పక్కపడి అనేది ఒక చిన్న మాస్టర్ ఉంటుంది రెడ్ కలర్, ఒక మాస్టర్ చూసిన మన యూ అనేది ఒక మాస్టర్ ఎక్కడ చూసినప్పుడు ఒక మాస్టర్ అనేది హాయ్ అని చేయాలని లేపుతుంది అనమాట. లేపడం మన యూ అనేది ఈ యొక్క మాస్టర్ గురించి తెలుసుకోవాలని మన యూ అనేది ఒక మాస్టర్ గురించి తెలుసుకుంటారు అనమాట. అప్పుడు ఒక మాస్టర్ చూసినట్లయితే ఒక మాస్టర్ ఒక స్కిల్ అనేది ఒక హోలీగ్రామ్ అని ఒక స్కిల్ అనమాట. ఒక స్కిల్ అనేది మన యూ అనేది ఒక స్కిల్ ఎలా వాడుతుందో చెక్ చేయడానికి ఒక మాస్టర్ అనేది ఒక స్కిల్ అనేది ఒకసారి యాక్టివేట్ చేసి ఒకసారి వాడడం సరిగ్గా ఒక స్కిల్ అనేది యాక్టివేట్ చేసి వాడతారు అనమాట. అప్పుడు ఒక స్కిల్ అనేది ఒక బబుల్ లాగా పైకి అనేది వెళ్తుంటుంది. ఒక స్కిల్ మన యొక్క అనేది ఒక స్కిల్ అనేది దొరుకుతుంది అనమాట. అది స్కిల్ వాడితే మన కూడా ఒక స్కిల్ అనేది యాక్టివేట్ అయ్యి వచ్చి ఉంటుంది అనమాట మన కూడా. అప్పుడు మన అనేది దాన్ని చూసి నువ్వు వచ్చేసి చాలా బాగున్నావు అంటూ మన దగ్గరికి అనేది వెళ్తుంటాం అనమాట. మన అనేది ఆ స్కిల్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా, ఆ స్కిల్ వచ్చేసి మన అనేది తన బాడీ అనేది అల్కా చేస్తాను అనమాట. అంటే చాలా బరువు ఉన్న అతని బాడీ అనేది చాలా అల్కా చేస్తాను అనేది చాలా ఈజీగా ఫ్లై అనేది చేయొచ్చు అనమాట. దాన్ని వచ్చేసి ఆ విధంగా ఒక స్కిల్ అనేది వస్తున్నాడు మన వచ్చేసి. అప్పుడు మన దగ్గర వెళ్ళి దాన్ని ఎత్తుకొని నీవు వచ్చి చాలా బాగున్నావు అంటూ నీకు వచ్చేసి ఒక పేరు అనేది పెడతాను, నువ్వు చాలా రెడ్డిగా అలాగే ఉన్నావు కాబట్టి నీకు వచ్చేసి అకార్డ్స్ యూ క్యాన్ పేరు పెట్టేసరికి అది కూడా చాలా సంతోషిస్తాను అనమాట. ఆ పేరు వినంగానే ఆ పేరు కూడా దానికి కూడా నచ్చి ఉంటుంది. అప్పుడు వచ్చి మన అనేది దాంతో మాట్లాడుతున్నప్పుడు మనకు అనేది నైట్ అనేది ఒక యువ దగ్గరనే వస్తుంటాం. అప్పుడు యువ చూస్తారు అక్కడ వచ్చి నైట్ అనేది ఒక అలారం పట్టుకొని వస్తాను అనమాట. ఆ అలారం అనేది టైం అయ్యి ఉంటుంది. ఆ టైం అనేది మన యొక్క వచ్చేసి స్కూల్కి వెళ్ళే టైం అయ్యి ఉంటుంది అనమాట. మన కూడా సరే అని స్కూల్కి అనేది వెళ్ళడానికి వెళ్తారనమాట. ఆ విధంగా మన యువ అనేది స్కూల్కి అనేది వెళ్ళడానికి అనేది రియల్ వరల్డ్కి వచ్చి చాలా స్పీడ్గా తయారై తను వచ్చేసి స్కూల్కి అనేది ఏదో విధంగా అందిస్తారనమాట. స్కూల్లో క్లాస్లో కూర్చున్నప్పుడు అనేది కవడ మేడం అనేది అటెండ్ చేసుకొని మన కవడ మేడం చెప్తున్నాడు మనకు వచ్చేసి నెక్స్ట్ ఈ రోజు నుంచి అనేది మనకు అనేది గేమ్స్ ఈవెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది, మీరు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే నాకు వచ్చేసి బోనస్ అనేది వస్తుందని చెప్తున్నాడు. క్రిస్టియన్లో వచ్చేసి సాకర్ గేమ్ అని ఆడుతుంటారు అనమాట. గ్రౌండ్లో సాకర్ గేమ్ ఆడుతుంటారు అన్నమాట. 2 టీమ్స్ అని ఆడుతూ ఉంటాయి. రియో టీం వచ్చేసి ఆడుతూ ఉంటారు అనమాట. రియో టీంలో ఉన్న ఒక రియో అనేది మన చాలా స్పీడ్గా అనేది గోల్ అనేది వేస్తారనమాట. మన రియో వచ్చేసి రియో గోల్ వేసి వెంటనే అక్కడ గోల్ కీపర్ అనేది గోల్ అనేది ఆపలేకపోతాడు. ఆ ఒక గోల్ అనేది అయిపోతుంది అనమాట మన రియో ఒక టీం. కానీ అప్పుడు ఇంకో టీం అనేది అది అకినో ఇచ్చిన వాళ్ళ టీం అనమాట. అకినో ఇచ్చిన టీంలో వచ్చేసి మన రిన్ అలాగే కైడే అనేది ఉంటుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు అనేది అక్కడ ఉండి వాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన అకినో ఇచ్చిన టీం అనేది గోల్ అనేది వేయలేకపోతుంది అనమాట. అప్పుడు వచ్చి మన రిన్ అంటుంది కైడే నువ్వు వచ్చేసి కొంచెం ఎగరగలుగుతావు అనేసరికి మన కైడే అనేది గాల్లో ఎగురుతుంటారు అనమాట. 2-3 టైమ్స్ అని ఎగరేసరికి కైడే ఒక బాడీ అనేది మూవ్ అవుతుంసరికి అక్కడ ప్లేయర్స్ అందరూ అనేది డిస్టర్బ్ అయ్యి మన కైడే దిక్కే చూస్తుంటారు అనమాట. తన బాడీ దిక్కు చూసినప్పుడు వచ్చేసి వాళ్ళు అనేది చూసుకోకుండా వాళ్ళు అనేది డిస్టర్బ్ అయ్యేసరికి అక్కడ ఉన్న బాల్ అనేది అకినో ఇచ్చిన అనేది ఆ బాల్ అనేది
చాలా స్పీడ్గా వెళ్ళి మన గోల్ అనేది కొడతాడు. గోల్ కొట్టే కాడ వచ్చేసి మన ఆడ ఉన్నది ఎవరో కాదు గైస్, మన యూ అనేది అక్కడనే ఉంటాడు అనమాట. మన యూ అనేది అక్కడ గోల్ మన అక్కిన వేసిన వెంటనే మన యూ అనేది ఆ గోల్ అనేది ఆపనికనే చూస్తాడు అనమాట. అప్పుడు వచ్చి మన యూ అనేది కళ్ళు మూసుకొనే ఉంటాడు. అప్పుడు వచ్చి మన యూ అనేది ఆ గోల్ తాకే మూమెంట్ వచ్చి మన యూ అనేది టెలిపోర్ట్ అయినట్టు అయ్యి మన యూ వచ్చేసి ఒక బాల్ అనేది ఆపేస్తాడు అనమాట. ఆపేసిన వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులు అనేది చూసి షాక్ అవుతారు అనమాట. అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ యూ వచ్చి టెలిపోర్ట్ అయ్యాడా ఏమైనా అనుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ మన యూ అనేది టెలిపోర్ట్ అయ్యేట్లు గైస్, మన యూ వచ్చేసి ఆ పవర్ యూజ్ చేస్తే వచ్చేసి చాలా ఈజీగా ఒక బాల్ అనేది ఆపుంటాడు అనమాట అతను వచ్చేసి. అప్పుడు మన యూ యొక్క టీమేట్ అయిన రిగ్నా అనేది ఇప్పుడు నేను చేయాలి నేను అడుగుతాను అనమాట యూ వచ్చేసి. అప్పుడు రిగ్ అంటాడు నువ్వు వచ్చి ఇంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వచ్చేసి ఒక బాల్ అనేది అటు సైడ్ అనేది వేసి అక్కడ ఉన్న గోల్ దిక్కు అనేది వేయాలనేసరికి మన యూ కూడా చాలా స్పీడ్ అనేది ఒక బాల్ అనేది విసిరేస్తాడు అనమాట. ఒక బాల్ విసిరేసిన స్పీడ్ అనేది అక్కడ ఉన్న ప్లేస్ అనేది సైడ్ అనేది జరిగిపోతుంది అనమాట. అంత స్పీడ్గా అనేది ఒక బాల్ అనేది వెళ్ళి అక్కడ గోల్ అనేది పడిపోతుంది. పడిపోతే అక్కడ వాళ్ళని షాక్గా చూస్తుంటారు అనమాట. మన యూ వచ్చేసి అంత స్పీడ్గా ఇలా బాల్ అనేది వేసాడు అని చూసరికి మన యూ అనేది ఆ గోల్ వేసరికి మనకు యూ ఆడుతుంది అనమాట. ఇప్పుడు నీకు వచ్చేసి ఒక పాయింట్ అనేది వస్తున్నసరికి అక్కడ ఉన్న వ్యక్తి అనేది వస్తుందని చెప్తారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన యూ క్లాస్లో చూసినట్లయితే అతని క్లాస్మేట్స్ అతని ఫ్రీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి రాక్ పేపర్ సీజర్ అని ఆడుతూ ఉంటారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చి చూసినట్లయితే మన ఒక యూ ఒక క్లాస్ బయట చూసినట్లయితే ఒక అమ్మాయి అనేది కారు దిగి బయటకనే వస్తుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరో కాదనమాట, మనం ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో చూసిన ఒక అమ్మాయి అనమాట. తను వచ్చేసి ఎవరో కాదు, తను వచ్చి ఎంటర్టైన్మెంట్ కంపెనీ యొక్క ఓనర్ అనమాట. తను వచ్చేసి ఏ విధంగా అయినా సరే మన యూఎన్ అనేది ఒక మోడల్గా చేయాలని, తను వచ్చేసి ఏ విధంగా అయినా సరే యూఎన్ అనేది ఐడి చేసుకొని తను వచ్చి ఒక మోడల్గా చేయాలనుకుంటుంది అనమాట. తను వచ్చేసి ఆమె బయటకు వచ్చి ఇదే నా వచ్చేసి ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్ అంటూ తను అనేది లోపలికి అనేది వెళ్తుంది అనమాట. ఈ యొక్క సీన్ అనేది ఒక వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. చూడండి ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనమాట. తనకు వచ్చిన ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క ఎపిసోడ్ టార్గెట్ వచ్చేసి 200 లైక్స్ అనమాట. ఈ యొక్క ఎపిసోడ్ టార్గెట్ కంప్లీట్ చేయడం మీకు అనేది ఎపిసోడ్ 10 అనేది వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.